రీసెంట్‌గా లోకేష్ ఫ్యామిలీతో సహా వెళ్లి ప్రధాని మోడీ గారిని కలిసారు. అంటే ఇక్కడ ఆబ్వియస్‌లీ కలవడంతో చాలా రకాల ఊహాగానాలు వినబడుతూ ఉంటాయి. అంటే ఒకటి మహానాడు జరగబోతోంది. దాంట్లో నాయకత్వ మార్పుకు సంబంధించి ఏమన్నా కీలకమైన విషయాలు ఏమైనా మాట్లాడారా అన్నది ఒకటైతే, రెండోది జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్‌కి సంబంధించి కూడా చాలా చాలా ఊహాగానాలు వినబడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఏమన్నా మాట్లాడారా? ఏం జరగబోతోంది? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ గురించి మాట్లాడారంటే సబూన్ కానీ మీరు మొదటి ప్రశ్న అడిగారు చూడండి. అది కనుక వెళ్ళి నరేంద్ర మోడీ గారితో చర్చించారంటే దానికన్నా పెద్ద కామెడీ పీస్ లోకేష్ కన్నా ఇంకెవరు ఉండరని చెప్పచ్చు. అంటే వీళ్ళ పార్టీ అంతర్గత విషయం. పైపొచ్చి వీళ్ళ పార్టీ ఆల్రెడీ ఆయన సన్నిధానంలో పెట్టేశారన్న అనుమానానికి ఖచ్చితంగా తెరలేపిన పెద్ద ఆయన సలహా తీసుకుంటే తప్పే. మళ్ళీ అనమాట వాళ్ళ నాన్నగారి కన్నా పెద్ద ఆయన ఉన్నాడు, అయితే వాళ్ళ నాన్నగారి కన్నా తెలుగుదేశం పార్టీ గురించి తెలిసిన మోడీ గారి కన్నా కూడా బాబు గారు సీనియర్. నాట్ ఓన్లీ దట్, పార్టీ సంబంధించిన విషయాలు వీళ్ళకి సంబంధించిన విషయాలు వీళ్ళ దగ్గర చర్చించుకోకుండా బీజేపీ పార్టీ అధ్యక్షుని మీరు నేను నియమిద్దాం అనుకుంటున్నాను అన్నట్టే ఉంటుంది. ఓకే, సో అది రూల్డ్ అవుట్, అది మాట్లాడద్దు మనం. అది మాట్లాడారంటే అది పెద్ద కామెడీ అని అర్థం. ఇంకా అనవసరం. నేనైతే డైరెక్ట్ చెప్తాను లోకేష్ గారు, ఇంక మీరు రాజకీయాలు దయించి చేయకండి సార్, హెరిటేజ్ అది మళ్ళీ ఎండీ కింద ఉండి మీరు పని చేసుకోండి సార్ చెప్పొచ్చు. అది మాట్లాడేంటి మాత్రం ఖచ్చితంగా మాట్లాడాను. ఓకే, రెండోది మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించిన అంశాల్లో అయితే అదే కదా ఫీలర్లు వచ్చారు. 28వ తారీఖు నాడు అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి అని 28 లోపు 28 లోపు కాదు, ముహూర్తం కూడా పెట్టేశారు. 28 మానాడు కదా. అంటే సోషల్ మీడియా మేధావులు పెట్టిన ముహూర్తాలు ఇవన్నీ, లేకపోతే ఎవడైనా పెట్టిన ఇన్నర్ సర్కిల్స్ ఎవడైనా పెట్టండి. నన్ను కూడా నిన్న ఎవడో అన్నాడు, అరే నువ్వు చెప్తే ఖచ్చితంగా అవదరా అని. సరే ఏదైనా మనం మంచికి కదా. అయితే మీరు 28ని అరెస్ట్ అని చెప్పండి. నేను ఎప్పుడో చెప్పాను అరెస్ట్ ఇన్వర్టబుల్ అని. జగన్మోహన్ రెడ్డిని ఎట్లాగైనా అరెస్ట్ చేయడమే వాళ్ళ ప్రాథమిక ధ్యేయం. అంతే. ప్రయత్నిస్తే పోయేదే ఉంది. మీరు ఈ ముఖ్యంగా ఈ లెక్క చూపిస్తున్నాయి. ఎందుకు చూపిస్తాయి సార్? నేను ఇందాక ముందు దాంట్లో మాడిన దాంట్లో ఎవడైనా ఒక పల్లెత్తి మాట రాజకేష్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ మీరు ఎవడైనా పేర్లు చెప్పండి, అందులో ఎవడైనా పేరెత్తి మరి ఎక్కడ తీసుకొస్తారు? ఛార్జ్ షీట్లు కానీ లేదా కోర్టులో ఫైల్ అయిన ఎఫ్ఐఆర్లు కానీ ఏమైనా చూడండి దాంట్లో. అంటే A34 A35 వీళ్ళ నెంబర్ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ లాగా వల్లభనేని వంశీ గారు నేను దీంట్లో ఫిక్స్ చేసినట్టు పెట్టుకోవచ్చే ఉంది. A72 ఏదో బెటర్ కదండి, పెట్టి లోపల వేసారు. అలా ఎత్తానంటే ఎవడికి చెప్తుంది? రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా అన్న సిద్ధాంతం ఒకటి ఉంటుంది. అది తీస్తే అవడం వల్ల కాదు, దానికి ఎక్కడో మళ్ళీ ధర్మం. మీరు నన్ను తిట్టిన పర్లేదు కానీ కంపారిజన్స్ అనేవి వస్తాయి సార్ చాలా వరకు. ఎలా వస్తాయి? ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు మామూలుగా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు తెలియదు కదా, మీరు చాలా విషయాలు మాట్లాడతారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ఏపీ ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ జరుగుతుంది, ఓకే అలాగా ఇలా కొన్ని కంపారిజన్లు ఉంటాయి కదా. ఈ టైప్ ఆఫ్ కంపారిజన్ ఇప్పుడు ఒక నిమిషం అండి, మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు ఆ డైబరోల్ లాగా. ఇప్పుడు ఇదే కేటీఆర్ రేవంత్ రెడ్డి 4 సీరియస్తాను అన్నాడు, అరెస్ట్ దాకా వచ్చిందా? మరి రాష్ట్ర కంపారిజన్ మాడదాం. ఇప్పుడు గతంలో కంపారిజన్ అదే అడుగుదాం అనుకోవట్లేదు, కంపారిజన్ అదే నేను అంటుంది కూడా కాదు నేను అడిగేది ఇంకో కంపారిజన్ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారిని లెక్కర్ స్కామ్ లో A3 కింద అరెస్ట్ చేశారంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ 6,500 కోట్ల ఎక్స్చెక్కర్కి లైసెన్స్ ఫీజు రూపంలో వచ్చిందా రాదా? రాలేదు. ఎక్కడ పోయింది? క్యాన్సిల్ చేశారు కదా జియో. వాళ్ళు యూనియన్ అంతా వచ్చి బాబు చాలా కష్టాలు అయిపోతున్నాయి, ట్యాక్స్ ఎవాల్యుయేషన్ GST రాకుండా చేశారు. మరి మాట్లాడేది వాళ్ళు ఎంత తెంగరోళ్ళు అంటే, ఒక అభియోగం చూశాను సార్ దాంట్లో, పెద్ద పెద్ద బ్రాండ్లని ఎవడి మా సాటర్డే కూడా పెద్ద అయినా గోవిందప్పది, పెద్ద బ్రాండ్లని ఆంధ్రప్రదేశ్లోకి రాకుండా నిలువరించినందుకు పళ్ళు కొరికి చెప్పు తీసుకుని కొట్టిన వాళ్ళు లేకరే తెంగరోడు ఎవడరా నువ్వు? అసలు ఎవడైనా బ్రాండ్ పెడతానంటే కమిషన్ ఇస్తాడు. అసలు ఒరిజినల్గా కూడా వాళ్ళు కమిషన్ ఇస్తారు తెలుసా మీకు? ఇంకొంచెం 10 రూపాయలు అసలు పెట్టొద్దు అన్నందుకు ఇది కమిషన్ ఇచ్చారట. ఇదేంటండి ఇది? అరే నువ్వు వ్యాపారం అక్కడ చేయొద్దు కానీ నీకు నేను లంచం ఇస్తాను. ఈ లాజిక్ ఆలోచించినోడు ఎవడో అపరమేధవో, ఆడి తెలివి మోకాల్లో ఉందో లేక గుజ్జు కాలంలో ఉందో. ఎక్స్పాన్షన్కి వెళ్తాడు కానీ తగ్గించుకుంటాను దానికి డబ్బులు తీసుకోవడం ఏంటి? ఓకే సార్, అంటే నేను అనేది లోకేష్ ఫ్యామిలీతో వెళ్ళి కలవడాన్ని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా మోడీ గారి వద్దకు వెళ్ళి అలా ఫ్యామిలీతో కలిసింది లేదు. అంటే కాదండి, ఇది నేషన్ ఈస్ ఫేసింగ్ ఏ హ్యూజ్ క్రైసిస్. ఎవరో పేపర్లో సర్ప్రైజింగ్లీ 2 గంటలకు కలిసేయడం దగ్గర 2 గంటలు కలిసిన లోకేష్ అంటే జస్ట్ అలా మార్చారా దాన్ని? అలా మార్చి వాళ్ళు బుల్డోజింగ్ డైప్రోడ్ పబ్లిసిటీ ఇస్తుంటే నేను ఏడి చేయాలా? టైం కలిసింది 2 గంటలకైతే 2 గంటల పాటు సమావేశం అయ్యారంటే అంటే ఇంత తీవ్ర పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు 2 గంటలు ఖాళీగా ఉన్నారా? మొన్న అమరావతి శంకుస్థాపనప్పుడు కూడా లొకేషన్ చాలా దగ్గరికి తీసుకుని బాగా మాట్లాడి నువ్వు అసలు రావట్లేదు ఒకసారి కలవండి అవి ఇవి అన్నది. అంటే లొకేషన్ జనరల్గా కొంచెం ఆయన బాగా మాట్లాడతారనేది మనకు గతంలో బాగా తిట్టాడు కాబట్టి
గతంలో జగన్మోహన్ రెడ్డికి ఇంటి పేరు కూడా అదే ఇచ్చారు కాబట్టి. ఓకే. అంటే ఇక్కడ మీకు లాలూచి రాజకీయాలు కలర్ కొట్టడం కనబట్టలేదు. క్రిస్టల్ క్లియర్గా ఈ పక్కన ఇచ్చిన చాక్లెట్ వాడిని మర్చిపోయారు. అంటే కోర్స్ దేశ రహస్యాలు భద్రత ఇచ్చా హై లెవెల్ డెలిగేషన్స్ అప్పుడే ఆయన పిలుస్తారు కబులు. నాకు మామిడిపాలు తినాలని ఉంది లోకేష్ అనగానే తాతగారి ఇంటికి మామిడిపాలు తీసుకెళ్ళినట్టు. అసలు సాధారణంగా మనం రివర్స్, తాత ఇంటి నుంచి మామిడిపాలు తెచ్చుకుంటాం. ఇక్కడ రివర్స్ అయితే తాతకి మామిడిపాలు తీసుకెళ్ళి మన లోకేష్ సార్. అంటే తాతకి దగ్గులు నేర్పేంత సామర్థ్యం మామిడి రాసేస్తారు రేపు పొద్దున్న. అయితే ఖచ్చితంగా కలవడం వెనుక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయం ఏమైనా వచ్చి ఉండొచ్చా? అదే వస్తుంది, ఇంకేముంటుంది. ఒరిజినల్గా ఏమైనా చేసి స్థిరపడిపోతే ఈ రాష్ట్రానికి, అయితే మాకు ఇంత గ్రాంట్ ఇవ్వండి, అమరావతి నీళ్లు మూలిపోతుంది, ఉండి తోడుకోవడానికి ఒక మంచి బోర్లు ఇవ్వండి. ఎందుకు ట్రిప్లుగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు కదా. అడగడం వేరు, ఆచరణ వేరు. గ్రాంట్ ఏది? ఐఎమ్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ గ్రాంట్ అండ్ మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని శాశ్వత గజెట్ ఏది? అదే కదా మాకు కావాల్సింది. అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక మంచి పొలిటీషియన్గా ఏపీకి ఎదుగుతాడు అనేటువంటి ఉద్దేశంతో కూడా లోకేష్ని భావిస్తున్నారా పిఎం? ఇప్పుడు నేను అలా ఆయన భావిస్తే ఆయన బీజేపీకి సంబంధించిన వాళ్ళ పిల్లల గురించి ఆలోచించాలి. అంతే. మహారాష్ట్రలో సూర్య ఉన్నాడు, అతని గురించో, లేదంటే యోగి ఆదిత్యనాథ్ నెక్స్ట్ నా లెవెల్లో బుల్డోజర్లు కాకుండా ఈ ఆకాశ్ మిసైల్స్ అవన్నీ బాగా హ్యాండిల్ చేయగలడా లేదా, అలాంటివి ఏమైనా ఆలోచిస్తారేమో. కానీ లోకేష్ గారు ఎక్కడే దిగితే నాకేంటి ఉపయోగం, లేదంటే ఏమైనా తెలుగుదేశాన్ని ఏమైనా బీజేపీలో విలీనం చేసే కార్యక్రమానికి బాటలేస్తున్నాడా, అయితే ఆ అగ్రిమెంట్ మీద వాళ్ళ నాన్నగారికి బెయిల్ వచ్చిందా, ఇవన్నీ మాడవలసి వస్తుంది. సో నాయకత్వం రేపు లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కింద అనౌన్స్ కాబడతారు. జస్ట్ లైక్ బీఆర్ఎస్. అక్కడి నుంచి పరిణామాలు ఎలా ఉంటాయి చూడు. ఎక్కడైతే మా కవితకు ఉంది, అక్కడ మరి ఆయనకైతే అడ్డు ఆపు లేదు, ఏమవుతుందో చూడాలి.